హాయ్. రే ఈ పిల్లెవర్రా? అది సరే, లాస్ట్ లో ఏమన్నావు? అవుపడ్డదా అని అన్నా. అంటే అదే కనిపించిందా అని. ఆవు పట్టదా అంటే కనిపించిందా అనా? క్యాపిటల్. మేము తలుచుకుంటే మాకు క్యాపిటల్ రావచ్చు, కానీ మీకు బీచ్ వస్తుందా? దోస్తరా దిన్ అందమా దోస్తి గట్టుకుందమా చెల్ దోస్తరా దిన్. చిచ్చా అరే నువ్వెంద్రాయిడా? ఎట్లిచ్చిన సర్ప్రైజ్, షాక్ అయినావులే. అసలు ఎందుకు వచ్చినావు నువ్వు? ఎందుకు వచ్చినావేంద్రా? నీకు ఎప్పుడో చెప్పినా కదా హైదరాబాద్కి వస్తా నిదానికి వస్తా అని చెప్పి. సరే బయట వచ్చిందాం పదా. రేయ్ రాక రాక నిదానికి వస్తే బయటికి పోదాం అంటావేంద్రా? లోపల పోదామ్మా. అది ఇంట్లో కరెంట్ లేదు మామ. మరి కాలింగ్ బెల్ పని చేసింది. రే నువ్వు నా తానే దాస్తున్నావురా, ఏంది కథ? గసంటిది ఏం లేదురా. అసలు ఏం లేకుండా లోపల పోదాం బారా. కార్తీక్, లోపల ఏదైనా అమ్మాయి కొంత పడుతుంది. టీవీలో మామ. కార్తీక్, కార్తీక్ అని నిన్నే పిలుస్తుంది. సినిమాల హీరో పేరు కార్తీక మామ. నాకేదో తేడా కొడుతుందిరా. ఏం చేస్తున్నావు ఇక్కడ? హాయ్. రే ఈ పిల్లెవర్రా? నా గర్ల్ ఫ్రెండ్ రా. నీ గర్ల్ ఫ్రెండా? చెప్పడం లేదు. లోపల రారా అని చెప్తా. బేగరండి. బేకర్ అంట ఆంధ్ర. లోపల రారా అని చెప్తా. అమ్మా హైదరాబాద్కి వచ్చి ఇంత కథ నడుపుతున్నావు సాలే, అది కూడా నాకు తెలియకుండా. అన్ని సెట్ అయినాక నేనే కాల్ చేద్దాం అనుకున్నారా. నువ్వెప్పుడో నాకు ఫోన్ చేసింది. చూడు చైత్రి, బచ్చిపోయి నుంచి నా దోస్తు, కానీ ఒక్కసారి ఫోన్ చేయడు, మెసేజ్ చేయడు. అవును ఇంతకు ఏడమేది? అదే ఏ ఊరని అడుగుతున్నాడు. ఓ వైజాగ్. వైజాగా? నీదేమో జోగిపేటు, గా కొనకుంది. గా పిల్లదేమో వైజాగ్, ఈ కొనకుంది. మీరిద్దరు ఇట్లా ప్రేమించుకుర్రా? అరే ఒకరి స్లాంగ్ ఒకరు అర్థమయ్యే టైం పట్టుద్ది కదరా. ఎట్లా మేనేజ్ చేసిర్రు? ఏమైంది? నా ఫోన్ ఏమన్నా అవుపడ్డదా? ఏంటి? ఫోన్ అది సరే, లాస్ట్ లో ఏమన్నావు? అవుపడ్డదా అని అన్నా. అంటే అదే కనిపించిందా అని. ఆవు పట్టదా అంటే కనిపించిందా అనా? నోట్ తర్వాత చేసుకుంది కానీ కొంచెం దోలాడొచ్చు కదా. ఏం ఆడాలి? బా దేవులాడంటే అదే వెతుకు. అంతకి ఇక్కడే ఉన్నావు కదా. దిండు కిందనే ఉంది. ఫోన్ మెత్త కిందకి ఎట్లా పోయింది అసలు? మెత్త? అది దిండు కదా. మేము మెత్తనే అంటాం దాన్ని. మెత్తేంటి అసలు? దిండేంది అసలు? అంటే మెత్తగుంది కాబట్టి మెత్త అనేస్తారా? అంతే. హే, మనం దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. నాకు ఫోన్ వస్తుంది. హలో కార్తీక్, ఇదేదో స్వర్ణగిరి టెంపుల్ అంట, చాలా ఫేమస్ అవుతుంది, వెళ్దామా? స్వర్ణగిరియా? యాదిరిగుట్ట తొవ్వలుంది, చాలా జనం ఉన్నారంట. ఒడియమ్మా, స్వర్ణగిరి వెళ్ళడానికి గుట్ట తవ్వారా? యు మీన్ లైక్ ఎ టనల్? హలో, తొవ్వడం అంటే ఆన్ ద వే అని, తొవ్వడం కాదు. ఓ, తొవ్వలో అంటే ఆన్ ద వే అన్నమాట. సరే గాని సాటర్డే వెళ్దామా? ఏ ఉత్తానే మస్తు జనం ఉన్నారంట. ఇంకా సాడే అంటే లైట్. మరి ఎప్పుడు వెళ్దాం? బేస్తవారం బెస్ట్. ఏ వారం? అదే థర్స్డే. అంటే గురువారం కదా. మేం బేస్తవారం అనే అంటాం దాన్ని. ఓ అరే గట్లెట్లయింది? మొన్నటిదాకా నిమ్మలంగానే ఉంటాయి కదా, సడన్గా చూస్తే ఎట్లయింది అసలు? సరే కానీ దావకానికి దొరకవేం రాలేదా మరి? ఇంతెంటలు బయటకెందుకు పోయిండు కక్కయ్య? సరే కానీ దావకాన దొరకవేం రాలేదా మరి? సరే అయితే డాక్టర్ ఏమన్నాడో చెప్పు మరి, నేను ఆదివారం వస్తా. సరే మళ్ళా దయమని నిలిచినావేంటి? దర్శకుని ఒక్క నిమిషం. ఫ్యూ డౌట్స్. ఏంటి? సుస్తయ్యాడు అంటే సిక్ అయిండు. ఓకే. దావ్కానా అంటే హాస్పిటల్. ఓ, ఇంతకీ ఏమైంది? ఎవరికి వామిటింగ్స్ అవుతున్నాయి? వామిటింగ్స్ ఎవరికైనాయి? మరి ఫోన్ లో కక్కయ్య అంటున్నావు? కక్కయ్య అంటే బాబాయ్ అని అర్థం. మా బాబాయ్కి సన్ స్ట్రోక్ వచ్చి కింద పడ్డారు, హాస్పిటల్ తీసుకెళ్లి జాయిన్ చేసినారు, అంతే. అయ్యో, ఇలాగే అవుతుంది. ఎండ కూడా బాగా పెరిగిపోయింది కదా. మొన్న మా మావయ్య కూడా బైక్ మీద వెళ్తుంటే కింద పడి దుమ్ములు ఎరక్కొట్టుకున్నారు. దుమ్మిరడం ఏంది? దుమ్ము వల్ల కింద పడ్డారా? దుమ్ములంటే బోన్స్ అని అర్థం. మరి దుమ్ములేంటి? బోన్స్ అని అనొచ్చు కదా. అవునా? నీ లిస్ట్ అనా అయితే? సరే వద్దులే.
ఎటెళ్ళాలి? ఆ, ఎదరికెళ్ళాలి ఇంకా. ఆ? ఎదరికెళ్ళు, ఆ? ఎదరికెళ్ళు. ఎదరకెళ్ళడం అంటే ఆ, ముందుకెళ్ళమని. అదేదో అలాగే చెప్పొచ్చు కదా, ముందుకెళ్ళి. లెఫ్ట్ కొయ్. ఏంది కోసేది, ఆటనా? హా? మరేంటి లెఫ్ట్ కొయ్యి అంటావు? లెఫ్ట్ కట్ చేయమని. లెఫ్ట్ కట్ చేయాలా? స్ట్రైట్ లెఫ్ట్కి పోవాలి అంతే కదా? నువ్వెంతకేదో యాట అన్నావు, ఏంటది? యాట అంటే మేకని లేదా పొట్టేల్ని కూడా. మా దగ్గర దావత్ అయితే మేకని కొయ్యాల్సిందే. ఓ, సరే ఇప్పుడు స్ట్రైట్ లెఫ్ట్కి తీసుకోవాలి అంతే కదా? అంతే. ఇప్పటి వరకు నువ్వు ఆంధ్రాకి ఎన్నిసార్లు వచ్చావు? ఒకసారి అన్నవరము, ఒకసారి సింహాచలము, ఒకసారి విజయవాడ. 3 times వచ్చిన అంతే. అంతేనా? అంతే, మరి ఇంకేముందాడా తిరగానికి? ఆంధ్రాలో తిరగడానికి ఏముందా? తెలంగాణలో ఏముంది? సో బోరింగ్. తెలంగాణ బోరింగా? వి హావ్ అనంతగిరి హిల్స్, వి హ్యావ్ అరకు వ్యాలీ, గోల్కొండ ఫోర్ట్, వి హ్యావ్ చంద్రగిరి ఫోర్ట్, వి హావ్ యాదగిరిగుట్ట, వి హ్యావ్ తిరుపతి. వి హావ్ క్యాపిటల్. మేము తలుచుకుంటే మాకు క్యాపిటల్ రావచ్చు, కానీ మీకు బీచ్ వస్తుందా? క్యాబ్ వచ్చేసినట్టుంది, బయలుదేరుతాను. స్టేషన్ దాకా వస్తా అని చెప్పావు కదా. పర్లేదు, నువ్వు అక్కడ వరకు వస్తే మళ్ళీ నీకు లేట్ అయిపోతుంది. నువ్వు ఊరు వెళ్ళాలి కదా. ఐ విల్ మిస్ యూ చైత్రి. ఐ మిస్ యూ టు. సరే కానీ నాకు ఊరు నుంచి ఏం తీసుకొని వస్తున్నావు? కజ్జికాయలు మా ఊర్లో చాలా ఫేమస్. కజ్జికాయలా? సీత మార్కెట్లో సిరిమల్లి చెట్టు మూవీలో కజ్జికాయలు తింటావేంట నా డైలాగ్ లో వేయడం తప్ప నాకు అసలు బెల్లం ఉంటాయో కూడా తెలియదు తెలుసా. ఈసారి తెస్తాను కదా, తిందులే. నేను కూడా ఊరు నుంచి నా ఫేవరెట్ గర్జలు తీసుకొని వస్తా. గజ్జలా? నాకెందుకు? గజ్జలు గాజలు కావవి, గర్జలు. అంటే? ఒక్క నిమిషం ఆవు, చూపిస్తా. ఇవి కజ్జికాయలు కదా. ఏవి గజ్జలు అంటారు? ఇవి కజ్జికాయలు. కజ్జికాయలేంటి, గర్జలు అంటారుగా వీటిని. ఇవి కజ్జికాయలు. సర్లే ఏదోటి గాని, ఇద్దరం ఒకటి ఐటమ్ తెస్తే బాగోదు. నేను సకినాలు తీసుకొని వస్తా. హా? సక్కినాలా? సర్లే, నీ క్యాబ్కి టైం అవుతుంది, పదా ఇంకా. ఆంధ్ర తెలంగాణ లిమిట్లో ఉన్న డిఫరెన్స్ నోట్ చేసుకుని మరీ నేర్చుకున్నారన్నమాట. ఇంకేముంది, మీ ఇంట్లో ఒప్పుకుంటే ఇంకా యాటనికి వచ్చాయిగా. యాటని కోయడం ఏంటి? అవన్నీ ఉండవని చెప్పాను కదా. గవ్ ఉండకపోతే పెళ్ళి ఉండదుగా. వాడేదో మజాక్లు అంటుండు. నేను సీరియస్గా అంటున్నా. నేను అవరా, వాడేదో ఉట్టిగన్నాడు చైత్రి. ఇప్పుడు మటన్ లేకపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా? నీ అమ్మ వాడు మజాక్ చేస్తుడని చెప్తున్నాదా? ఏమన్నావు? సారీ 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 సారీ, నీ అమ్మ అన్న, నీ అమ్మ అన్న. అరే ఇప్పుడు ఏమైందిరా? నీ అమ్మ అన్న అదరా. అది మన కామన్ గానే అంటాం కదా. మన కాడ కామెంట్ రా, వాళ్ళ దగ్గర పెద్ద బూత్ అది జయత్రి. నీ అమ్మ భూత